హే ఫుట్బాల్ ఫ్యాన్స్, వెల్కమ్ టు తెలుగు ఫుట్బాల్ హబ్. ఫుట్బాల్ ఎలా ఆడాలి పార్ట్ 2 వీడియోలో మనం ఫార్మేషన్స్ అంటే ఏంటి, సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి, స్టాట్స్ ఎలా చూడాలో నేర్చుకుందాం. ఫార్మేషన్స్ అంటే గోల్ కీపర్ నుంచి చూస్తే ప్లేయర్స్ ఎలా ఫార్మేషన్లో ఉన్నారో తెలుస్తుంది. ఫార్మేషన్లో గోల్ కీపర్ లెక్క చేయరు. మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నార్మల్గా ప్లేయర్స్ 3-4-3 ఫార్మేషన్తో స్టార్ట్ చేస్తారు. 3-4-3 ఫార్మేషన్ అంటే 3 డిఫెండర్స్, 4 మిడ్ఫీల్డర్స్, 3 ఫార్వర్డర్స్ ఉంటారు. మ్యాచ్ ప్రోగ్రెస్ అవ్వి కొద్దీ వస్తున్న రిజల్ట్స్ బట్టి కావాల్సినప్పుడు అటాకింగ్ ఫార్మేషన్లో కానీ డిఫెన్సివ్ ఫార్మేషన్లో కానీ ప్లేయర్స్ ఆడతారు. అటాకింగ్ ఫార్మేషన్ అంటే 2 డిఫెండర్స్, 3 మిడ్ఫీల్డర్స్, 5 అటాకర్స్ ఉంటారు. డిఫెన్సివ్ ఫార్మేషన్లో 5 డిఫెండర్స్, 3 మిడ్ఫీల్డర్స్, 2 ఫార్వర్డర్స్ ఉంటారు. మనం అర్థం అవ్వడానికి ఒక సినారియోని ఊహించుకుందాం. మన టీం 1-0తో లీడ్తో ఉంది. లాస్ట్ 10 మినిట్స్ మాత్రమే టైం ఉంది. ఇటువంటప్పుడు మనం మన బేస్ని డిఫెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సినారియోలో ఆపోనెంట్ ప్లేయర్స్ ఖచ్చితంగా అటాకింగ్ ఫార్మేషన్లో మన బేస్ని అటాక్ చేస్తారు. ఇటువంటప్పుడు మనం మన బేస్ని డిఫెండ్ చేసుకుంటే మ్యాచ్ విన్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సబ్స్టిట్యూట్స్ ప్లేయర్స్ 90 మినిట్స్ పాటు పరిగెట్టాలంటే చాలా కష్టం. అందుకే ఫుట్బాల్లో సబ్స్టిట్యూట్ అనే రూల్లో భాగంగా ఒక ప్లేయర్కి బదులు ఇంకొక ప్లేయర్ వస్తాడు. ఒక ప్లేయర్ గ్రౌండ్ని వదిలి వెళ్ళిపోతే ఆ ప్లేయర్కి రీప్లేసింగ్గా ఇంకొక ప్లేయర్ వస్తాడు. ఒక టీంలో మ్యాక్సిమం 5 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే గోల్ వచ్చినప్పుడు కానీ, నార్మల్ బ్రేక్స్లో కానీ, హాఫ్ టైంలో కానీ, ప్లేయర్స్కి ఇంజరీ ఉన్నప్పుడు కానీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. స్టాట్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా స్టాట్స్ చూపిస్తారు. ఈ స్టాట్స్లో ఏ టీం ఎలా ఆడిందో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. షాట్స్ ఒక టీం గోల్ కొట్టడానికి ఎన్నిసార్లు ట్రై చేసిందో దాన్ని షాట్స్ అంటారు. షాట్స్ అండ్ టార్గెట్ ఒక టీం గోల్ కొట్టినప్పుడు ఆపోనెంట్ ప్లేయర్ అయినా గోల్ కీపర్ కానీ ఆపోనెంట్ ప్లేయర్ కానీ దాన్ని ఆపితే దాన్ని షాట్స్ అండ్ టార్గెట్ అంటారు. పొజిషన్ ఒక టీం దగ్గర ఎంత పర్సంటేజ్ అయితే బాల్ ఉందో దాన్ని పొజిషన్ అంటారు. పాసెస్ అంటే ఒక ప్లేయర్ నుంచి ఇంకో ప్లేయర్కి ఎన్ని పాసెస్ జరిగిందో దాన్ని పాసెస్ అంటారు. మిగిలినవి గోల్స్, ఎల్లో కార్డ్స్, రెడ్ కార్డ్స్, ఆఫ్ సైడ్, పాసెస్ యాక్యురసీ ఇవన్నీ మీకు తెలిసినవే. మన ఛానల్లో ఆఫ్ సైడ్, కార్నర్స్, ఫౌల్స్ వీటి గురించి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశా. మీరు చూడకపోతుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. 2 oceans in between.